నమస్కారం విద్యార్థులారా. పాఠాన్ని ఆస్వాదించారు సరైనదా? అయితే ఇంత చిన్న సెల్ అనేక అవయవాలను కలిగి ఉంటుంది మరియు అద్భుతమైన కార్యకలాపాలు చేస్తారు. ఎలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎట్టకేలకు పార్ట్ 5తో బిందు తిరిగి వచ్చింది. 9వ తరగతి జీవశాస్త్రం. సెల్ గోడ మరియు కణత్వచం మధ్య, సైటోప్లాజం మరియు ప్రోటోప్లాజం మధ్య మీరు తేడా మరియు వివిధ ఆసక్తికరమైన కార్యకలాపాలు అర్థం చేసుకోవడానికి అభ్యాస లక్ష్యం. విద్యార్థులు, ఇప్పుడు ఈ తరగతి తరువాత మీరు మొక్క మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి మరియు జంతు కణం మీకు బాగా తెలుసు సైటోప్లాజం మరియు ప్రోటోప్లాజం గురించి ఎలాంటి గందరగోళం లేకుండా మరియు మీరు అన్ని అవయవాలను సులభంగా గుర్తించవచ్చు. సూక్ష్మదర్శిని క్రింద కణంలో ఉంటుంది. ఈ పాఠానికి వెళ్లే ముందు ఈ కీలక పదాలపై దృష్టి పెట్టండి. ప్రోటోప్లాజం, సైటోప్లాజం, సైటో స్కెలిటన్, మిథిలిన్ బ్లూ, సూక్ష్మదర్శిని, పారగమ్య పొర, సఫ్రానిన్. త్వరగా పరిశీలించండి. ఈ పట్టికతో పాఠాన్ని పూర్తి చేద్దాం. మొక్క కణంలో మాత్రమే కనిపించే సెల్ గోడ. సెల్ గోడ 3 పొరలలో రూపొందించబడింది. ప్రాథమిక పొర అని పిలుస్తారు, మధ్య లామెల్లా మరియు ద్వితీయ పొర. మొక్క సెల్ గోడ చిన్నగా ఉంటుంది. మైక్రో ఫైబ్రిల్స్ అని పిలువబడే సెల్యులోజ్ ఫైబర్స్, పెక్టిన్, సెల్యులోజ్ మరియు హెమిసెల్యులోజ్ పాలిసాకరైడ్ల విశ్రమం ద్వారా కలిసి అతుక్కొని ఉంటుంది. మిడిల్ లామెల్లా అనేది కాల్షియం మరియు మెగ్నీషియం పెక్టేట్తో తయారైన జెల్లీ లాంటి పదార్థం. శారీరక గాయం నుండి కణాన్ని రక్షిస్తుంది. ఇది సెల్ ఆకారాన్ని నిర్వహిస్తుంది. కణాల మధ్య సమాచార ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. వ్యధికారక క్రిముల నుండి రక్షణను అందిస్తుంది. ప్లాస్మా పొర. ఎంపికగా పారగమ్య, కణత్వచం, సెమీ పారగమ్య, విభిన్నంగా పారగమ్య పొర. ఇది ప్రోటీన్లు మరియు ఫాస్ఫోలిపిడ్లతో రూపొందించబడింది. 2 నమూనాలలో ప్రోటీన్ మరియు లిపిడ్ యొక్క అమరిక. శాండ్విచ్ మోడల్ లిపిడ్, ప్రోటీన్, లిపిడ్ మరియు మొజాయిక్ మోడల్ లిపిడ్లు ప్రోటీన్ పొరలో తేలుతాయి. ఇది సెల్లులోకి ఎంచుకున్న పోషకాలు వంటి కణాలను మాత్రమే అనుమతిస్తుంది. అద్భుతమైన షాట్లు లిపిడ్ల ఉనికి మరియు ప్రోటీన్లు ప్లాస్మా పొరకు వశ్యతను అందిస్తాయి. ప్రోటోప్లాజ్మా. ఇది జెల్లీ లాంటిది, రంగులేనిది, పారదర్శకమైనది మరియు జిగట జీవన పదార్థాలు సెల్ గోడ లోపల ఉంటుంది. ప్రోటోప్లాజం సన్నగా ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ అని పిలువబడే పొర. దీని మందం 7.5 నానోమీటర్లు. కార్బన్
హైడ్రోజన్, నైట్రోజన్ మరియు ఆక్సిజన్ ప్రధాన మూలకాలు. ప్రోటోప్లాజంలో దాదాపు 95% ఉంటుంది. మిగిలిన 5% కాల్షియం కలిగి ఉంటుంది. భాస్వరం, క్లోరిన్, సల్ఫర్. పొటాషియం, సోడియం, మెగ్నీషియం, అయోడిన్. ఇనుమ. ఇది కంటైనర్లతో వివిధ జీవన ప్రక్రియలకు బాధ్యత వహిస్తుంది. ఇది సెల్ అని నమ్ముతారు. ప్రోటోప్లాజం యొక్క సైటోప్లాజం. సైటోప్లాజం యొక్క ప్యాచ్ కణత్వచం నుండి న్యూక్లియర్ వరకు విస్తరించింది. పొర సైటోప్లాజం. సజాతీయంగా మరియు సైటోస్కెలిటన్ను చూపుతుంది. మైక్రో ట్యూబ్యూల్స్ మరియు మైక్రో ఫిలమెంట్లతో ఏర్పడింది. ఇది పారదర్శకంగా ఉంటుంది. జిగట రంగులేని ద్రవం ప్రధానంగా ఉంటుంది. 85% నుండి 90% నీరు, 7 నుండి 10% ప్రోటీన్, 1 నుండి 2 కొవ్వు మరియు మిగిలిన ఇతర అకర్బన్ పదార్థాలతో. సైటోప్లాజం సెల్ అంతటా కదులుతుంది. సైటోప్లాజ్మిక్ కదలికలు 2 రకాలు. భ్రమణం సవ్యదిశలో లేదా అపసవ్య దిశలో కదులుతుంది. ఉదాహరణ హైడ్రోఫైట్స్ కణాలలో. సర్క్యులేషన్ వాక్యూల్ చుట్టూ జిగ్జాగ్ పద్ధతిలో సవ్యదిశలో మరియు అపసవ్య దిశలో కదులుతుంది. ఉదాహరణ రియోడిస్కులర్ యొక్క జుట్టు కణాలు. ఐపిఎస్ మ్యాగ్నిఫైస్ అనేది లక్ష్యం ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రాథమిక చిత్రం. బాడీ ట్యూబ్ లక్ష్యాన్ని వేరుచేస్తుంది మరియు ఐపిఎస్ హామీ ఇస్తుంది. ఎఫెక్ట్స్ యొక్క నిరంతర అమరిక. తిరిగే ముక్కు స్థలం ఆ ఆబ్జెక్టివ్ లెన్స్లను తిప్పడానికి మరియు మ్యాగ్నిఫికేషన్ శక్తిని మార్చడంలో సహాయపడండి. లక్ష్యం ప్రాథమిక చిత్ర నిర్మాణానికి బాధ్యత వహిస్తుంది మరియు మైక్రోస్కోప్ చిత్రాల నాణ్యతను స్థాపించడంలో ఉత్పత్తి చేయగలదని ప్రధాన పాత్ర పోషిస్తుంది. కండెన్సర్ కాంతి మూలం మరియు వాటిని కాంతి కోన్గా కేంద్రీకరించండి. ఇది ఏకరీతి తీవ్రతతో నమూనాను ప్రకాశిస్తుంది. ముగింపులో వీక్షణ క్షేత్రం. చక్కటి సర్దుబాటు నాబ్ ప్రారంభ దృష్టి కోసం ఉపయోగిస్తారు. ముతక సర్దుబాటు నాబ్ త్వరగా దృష్టి కేంద్రీకరించడానికి అనుమతిస్తుంది. ఆబ్జెక్టివ్ లెన్స్లను అవుట్స్టేట్ పైకి క్రిందికి తరలించడం ద్వారా పంపు ఉమ్మడి. ఇది మీ మైక్రోస్కోప్ వరకు ఉంటుంది. మరింత సౌకర్యవంతమైన వీక్షణ కోసం తిరిగి మైక్రోస్కోప్ కింద ప్లాంట్ సెల్ను గమనించండి. రియోలీఫ్ తీసుకోండి. ఒకే స్ట్రోక్లో ఆకును చింపివేయండి. కాంతికి వ్యతిరేకంగా దానిని గమనించండి. ఒక చిన్న ఆకు ముక్కను తీసుకోండి. లేత రంగులో ఉంటుంది. పారదర్శక భాగం స్లైడ్లో ఉంచండి.
మరియు దానిపై నీటి చుక్క వేయండి. కవర్ లీప్తో కప్పండి మరియు లైటర్ను ఆకు యొక్క భాగం సూక్ష్మదర్శిని క్రింద గమనించండి. మీరు ఈ క్రింది వాటిని గమనించండి. ఇప్పుడు పొరపై 1-2 చుక్కల పలచన ఉప్పు ద్రవాన్ని ఉంచండి. 5 నుండి 10 నిమిషాలు వదిలివేయండి. సూక్ష్మదర్శిని క్రింద దానిని గమనించండి. మైక్రోస్కోప్లో న్యూక్లియస్ని గమనించండి. చెంప కణంలోని కేంద్రకాన్ని గమనించడం లక్ష్యంగా పెట్టుకోండి. మెటీరియల్ అవసరం: ఒక టూత్పిక్ లేదా ఐస్ క్రీం చెంచా, ఒక గరిటె, గాజు స్లైడ్, కవర్ స్లిప్, గాజు సూది, బ్లాటింగ్ పేపర్ 1% మిథిలిన్ బ్లూ, గ్లిజరిన్ మరియు మైక్రోస్కోప్. ప్రక్రియ: మీరు నోరు కడుక్కోండి మరియు మీ నోటి లోపల మీ చెంప యొక్క అంతర్గత పొరలో కొద్దిగా ఒక శుభ్రమైన టూత్పిక్ లేదా గరిటె లాంటి లేదా ఐస్ క్రీం చెంచా స్క్రాప్ చేయండి. స్క్రాప్ చేసిన పదార్థాన్ని వాచ్ గ్లాసులో ఉంచండి. సాధారణ సెలైన్ చాలా తక్కువ పరిమాణంలో ఉన్న గాజు. అప్పుడు ఒక గాజు స్లైడ్ మీ పదార్థం ఉంచండి. అప్పుడు ఒక గాజు స్లైడ్ మీద మిథిలిన్ బ్లూ యొక్క డ్రాప్ ఉంచండి మరియు కొన్ని నిమిషాలు వేచి ఉండండి. దానిపై గ్లిజరిన్ చుక్క వేయండి. కవర్ స్లిప్ ఉంచండి. కవర్ లిప్ను నొక్కండి. సూది యొక్క మొద్దుబారిన ముగింపుతో కణాలను వ్యాప్తి చేయడానికి అదనపు చక్కటి గుడ్డ లేదా బ్లాటింగ్ పేపర్తో మరక తొడవడం మరియు అధిక శక్తి. మైక్రోస్కోప్ కింద తాత్కాలిక మౌంట్ను గమనించండి. ముదురు రంగు గోళాకారం లేదా ఓవల్ చుక్క లాంటిది. నిర్మాణాలు: సెల్ మధ్యలో ఈ న్యూక్లియస్ కనిపిస్తుంది. ముందు జాగ్రత్తలు: చెంప కూడా గీసుకోవద్దు. ఇది మీ బుక్కల్ శ్లేష్మ పొరను గాయపరచవచ్చు. స్క్రాప్ చేసిన పదార్థాన్ని స్లైడ్పై ఏకరీతిగా విస్తరించాలి. అదనపు మరకలను తొలగించాలి. గాలి బుడగలు ఉండకూడదు. కవర్ స్లిప్ కింద మైక్రోస్కోప్లో మైటోకాండ్రియాను గమనించండి. ఉల్లిపాయ తొక్కతో ఈ చర్యను చేద్దాం. బీకర్లో జానస్ గ్రీన్ బి యొక్క తాజా ద్రవాన్ని తయారు చేయండి. 100 మిల్లీలీటర్ నీటిలో జానస్ గ్రీన్ బి 200 mg కలపాలి. ఒక వాచ్ గ్లాస్ తీసుకొని కొంచెం ద్రవాన్ని పోయాలి. ఈ ద్రావణంలో ఉల్లిపాయ తొక్క ఉంచండి మరియు సుమారు అరగంట పాటు ఉంచండి. స్లైడ్పై ఉల్లిపాయ తొక్క ముక్కను ఉంచండి మరియు నీటితో బాగా కడగాలి. కవర్ స్లిప్తో స్లైడ్ను కవర్ చేయండి మరియు దానిని సూక్ష్మదర్శిని కింద గమనించండి. అధిక మ్యాగ్నిఫికేషన్ వద్ద స్తూపాకార ధాన్యాలు సైటోప్లాజంలో చెల్లాచెదురుగా ఉంది.
ఇది మైటోకాండ్రియా. మైక్రోస్కోప్లో క్లోరోప్లాస్ట్ని గమనించండి. రియో ఆకు యొక్క పై తొక్క తీసుకోండి మరియు నీటిలో మౌంట్ ఈ లైట్ పై వదలండి. సమ్మేళనం సూక్ష్మదర్శిని కింద దానిని గమనించండి. మీరు క్లోరోప్లాస్ట్ అని పిలువబడే చిన్న ఆకుపచ్చ కణికలు గమనిస్తారు. వాటిలో క్లోరోఫిల్ అనే ఆకుపచ్చ పదార్థం ఉంటుంది. మైక్రోస్కోప్ కింద వాక్యూల్ను గమనించండి. ఏదైనా రసవంతమైన మొక్క యొక్క ఆకు లేదా కాండం తీసుకోండి. జ్యోతి వంటిది, కాక్టస్. ఆకు నుండి సన్నని పై తొక్క తీసుకోండి. ఆపై కాక్టస్ యొక్క కాండం యొక్క క్రాస్ సెక్షన్ నీటిని కలిగి ఉన్న వాచ్ గ్లాస్లో వేయండి. పలుచన సఫ్రానైన్ ద్రావణంతో స్ట్రెయిన్ చేయండి. తక్కువ మరియు అధిక శక్తి సూక్ష్మదర్శిని క్రింద విభాగాన్ని గమనించండి. సెల్లో ఉన్న పెద్ద ఖాళీలు వాక్యూల్స్. ఇందులో పాల్గొన్న శాస్త్రవేత్తలందర్నీ చూద్దాం. ఈ పాఠంలో కణాలను మొట్టమొదట 1665లో రాబర్ట్ హుక్ కనుగొన్నారు. అతను ఆదిమ మైక్రోస్కోప్ సహాయంతో కార్క్ స్లైస్లోని కణాలను గమనించాడు. 1674లో లీవెన్హోక్ మెరుగైన మైక్రోస్కోప్తో మొదటిసారిగా చెరువు నీటిలో స్వేచ్ఛాజీవ కణాలను కనుగొన్నాడు. 1831లో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నాడు. 1839లో పుర్కింజే కణంలోని ద్రవ పదార్థానికి ప్రోటోప్లాజం అనే పదాన్ని రూపొందించాడు. అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో కూడి ఉంటాయి మరియు కణం జీవితం యొక్క ప్రాథమిక యూనిట్ అని కణ సిద్ధాంతాన్ని ఇద్దరు జీవశాస్త్రవేత్తలు ప్లీడెన్ 1838 మరియు ష్వాన్ 1839లో సమర్పించారు. కణ సిద్ధాంతాన్ని విర్చో 1855 మరింత విస్తరించారు. అన్ని కణాలు ముందుగా ఉన్న కణాల నుండి ఉత్పన్నమవుతాయని సూచిస్తున్నాయి. పంతొమ్మిది 1940లో జర్మన్ శాస్త్రవేత్తలు ఎర్నెస్ట్ రస్కా మరియు మ్యాక్స్ నోల్ 1931లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను కనుగొన్న తర్వాత సెల్ మరియు దాని వివిధ అవయవాల యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని గమనించడం మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైంది. ఇది ఆధునిక సూక్ష్మదర్శిని. ఇది సుమారు 2000 రెట్లు మెరుగ్గా పెంచగలదు మరియు 0.0004 అంగుళాల అంతటా ఉన్న వస్తువులను వేరు చేయగలదు.